హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ కోస్తా ఆంధ్ర సైడు టమాటా ఆలూ కర్రీ ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. డిష్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. 2 నిమిషాల వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు దీనికోసం నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను 150 డిషెస్ వరకు మన ఛానల్లో పెట్టాను, కానీ నాకు రీచ్ అయితే రాలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేగనం ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా తరిగిన 4 టమాటాలని వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. టమాటా ఆలూ కర్రీకి టమాటా బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం వేసుకున్నానండి. మీరు బయట కొట్టు మీద కొని తెచ్చుకునేది అయితే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు టమాటాని మగ్గించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా పూర్తిగా మగ్గిపోయిందండి. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఉడికించిన ఆలు ముక్కల్ని వేసుకోండి. ఈ సైజ్ కట్ చేసుకోవాలి. 4 దుంపలను తీసుకున్నానండి. 4 టమాటాలకి 4 దుంపలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకోండి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆలూతో రెసిపీస్ చాలా ఉన్నాయండి. అలాగే నాన్ వెజ్ డిష్లు కూడా చాలా ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. సరే, టమాటా ఆలూ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. టేస్ట్ అయితే సూపర్ అండి. మొత్తం అన్నం అంతా కలుపుకొని తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే కదా ఎలా వచ్చిందో తెలుస్తుంది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.